మనకి ఇండిపెండెన్స్ తీసుకుని వచ్చారు. అందుగురించే వాళ్ళు మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఇలాగ మన దేశానికి చాలా మంది గొప్ప పేరు తీసుకొని వచ్చారు. ఈ విధంగా చూసుకుంటే మనకి మురళీ పేటకర్ అనే వ్యక్తి ఎవరికైనా తెలుసా? పారిస్ ఒలింపిక్స్ చూసారా? రీసెంట్ గా చూసారా లేదా? పారా ఒలింపిక్స్, పారిస్ ఒలింపిక్స్, పారా ఒలింపిక్స్ అనేవి హ్యాండిక్యాప్ట్ సంబంధించింది. రీసెంట్ గా 29 అనుకోండి మెడల్స్, ఫస్ట్ టైం ఇన్ని మెడల్స్ రావడం, ఇది మన దేశానికి గౌరవ కారణం. అదేవిధంగా ఇప్పుడు చెప్పాను కదా, మురళీ పేటకర్ అనేవాడు మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను ఒక ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ గెలాలని ఒక విజయాన్ని గెలపాలి, దేశానికి పేరు తీసుకొని రావాలనే ఉద్దేశంతో తన చిన్నప్పటి నుండి ఆ ఆలోచనలో బతికారండి. ఇదే విధంగా చూసుకుంటే ఒకరు ఏమన్నారంటే, నువ్వు కుస్తీ పోటీల్లో పట్టు, వేగాన్ని గోల్డ్ మెడల్ వస్తుందని చెప్పారు. వాళ్ళ ఊర్లో కుస్తీ పోటీలు అండి. మన కుస్తీ పోటీలు ఏమండి? రెజ్లింగ్ లో గోల్డ్ మెడల్ తీసుకురావాలని రెజ్లింగ్ లో పోటీ చేశారు, ప్రాక్టీస్ చేశారు. ప్రాక్టీస్ చేస్తే ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు, ఊర్లో వాళ్ళు సపోర్ట్ చేయలేదు. అదేవిధంగా ఊర్లో ఒక పెద్ద ఆయనకి నేర్పించి ఒక మ్యాచ్లో వాళ్ళని దింపారండి, ఆడిపించారు. ఆ ఆడిపించడంలో అతను అన్ఎక్స్పెక్టెడ్, ఎవరు అనుకోలేదు, అతను అద్భుతమైన విజయం సాధించారు ఆ కుస్తీ పోటీల్లో. ఆపోజిట్ పర్సన్ ఎవరంటే ఆ విలేజ్ ఒక సర్పంచ్ అవని, ప్రెసిడెంట్ అవని, ఒక పెద్ద ఆయన కొడుకు గౌరవం పోయిందని ఇతనికి ఊరు నుండి బహిష్కరించారండి. బహిష్కరిస్తే ఈయన పూణే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోయారు. అక్కడ చాలా మంది చెప్పారు, నువ్వు మిలిటరీలో జాయిన్ అవ్వు, నీకు వేగంగా ఒలింపిక్స్కి వెళ్తామని చెప్పారు. వెంటనే ఏం ఆలోచించకుండా అతను వెంటనే మిలిటరీకి వెళ్ళారు. మిలిటరీలో మనకి ఓన్లీ బోర్డర్లో కాయడం, ఇవి కాకుండా స్పోర్ట్స్ పరంగా కూడా అండి, చాలా మంది స్పోర్ట్స్ పరంగా వెళ్తారు. అదే కేటగిరీలో స్పోర్ట్స్ పరంగా బాక్సింగ్ లో వెళ్ళారండి. బాక్సింగ్ లోకి వెళ్తే టోక్యో తెలుసుకుందాం మన కంట్రీ. ఆ టోక్యోలో 1962లో పారా ఒలింపిక్స్ అయ్యండి. అందులో బాక్సింగ్ కేటగిరీలో ఓన్లీ మిలిటరీ స్పోర్ట్స్ పరంగా ఉంటారండి, ఓన్లీ మిలిటరీ వాళ్ళందరికీ పోటీ పెట్టారు. అందులో మనకి ఫస్ట్ టైం అండి సిల్వర్ మెడల్ తీసుకొని వచ్చారు. సిల్వర్ మెడల్ తీసుకొని వస్తే అలానే 1967లో మన ఇండియాకి పాక్కి యుద్ధం జరిగింది. ఇతను మిలిటరీ కదండి, బోర్డర్లో ఇతనికి 2 కాళ్ళు పోయాయి. ఇతనికి 2 కాళ్ళు పోగానే తన ఆశలు ఇప్పుడే విచ్చేసిన మన ఇంగ్లీష్ సార్ అయిన భట్టర్ రాజు గారికి వేదికను అలంకరించేసంగా మరీ కోరుతున్నాను సార్. హ్యాండిక్యాప్